వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ తిరుపతిలో జరిగినటువంటి సంఘటన సందర్భంగా అంటే తొక్కిసలాట సందర్భంగా కూడా ఇద్దరు పర్యటించారు. ఈ పర్యటనలో వీరి యొక్క తేడాలు గమనించినట్లయితే మీరు ఎవరు బాగా ఉంది, ఇప్పుడు దీనికి సంబంధించి వీళ్ళ పర్యటనలో తేడాలకు సంబంధించి కూడా ఒక వార్త మనం సామాజిక మాధ్యమాల్లో నుండి తీసుకొని మనం కనుక చూసినట్లయితే ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ముగ్గురు కూడా గురువారం తిరుపతిలో వచ్చి తొక్కిసలాట ఘటనలో గాయపడినటువంటి వారిని హాస్పిటల్లో కూడా చికిత్స పొందుతున్నటువంటి క్షతగాత్రులను కూడా పరామర్శించేదానికి వచ్చారు. అధినేత వస్తే ఘనంగా స్వాగతం పలకాలనుకుంటూ ఉంటారు ఎవరైనా సరే, ఏ పార్టీకి సంబంధించిన వారైనా సరే. వైసీపీ నేతల భారీ సంఖ్యలో కూడా కార్యకర్తలను ఏర్పాటు చేసి స్వాగతం పలికించారు. వారు జై జగన్, జై జై జగన్ అంటూ కూడా నినాదాలు చేసుకుంటూ జగన్ అభివాదాలు చేస్తూ సెల్ఫీలు దిగుతూ ముందుకు సాగారు. అయితే ఈయన పరామర్శనకు వచ్చారా లేదు రోడ్ షోకు వచ్చారా అనేలాగా కూడా అక్కడ చేశారని కూడా సామాజిక మాధ్యమాల్లో దానికి సంబంధించి కూడా అనేక రకాలైనటువంటి కామెంట్స్ అయితే వినిపించాయి. స్థానిక ప్రజలు అసహనం కూడా వ్యక్తం చేశారట. ఎందుకంటే రోడ్లపైన ఈ విధంగా ఊరేగిన వారు జనాన్ని వెంట వేసుకొని నేరుగా హాస్పిటల్కు వెళ్ళడం, అక్కడ రోగుల వద్దకు జనరల్గా మనం ఏదైనా హాస్పిటల్లోకి వెళ్ళినప్పుడు మనకు పర్మిషన్ ఇవ్వరు. ఒకవేళ వెళ్ళాలంటే కూడా చెప్పులు తీసేసి మాస్క్ వేసుకొని వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే మన దగ్గర నుండి ఎవరైతే పేషెంట్ ఉంటారో వాళ్ళకి ఇన్ఫెక్షన్ రాకుండా, వాళ్ళ దగ్గర నుండి మనకు కూడా ఇన్ఫెక్షన్ రాకుండా ఇద్దరు కూడా జాగ్రత్తలుగా తీసుకెళ్ళి వచ్చే విధంగా కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఎక్కడైనా సరే, ఏ హాస్పిటల్ అయినా సేమ్ అదే విధంగా కూడా ఇక్కడ వెళ్ళినప్పుడు కూడా ఎవరైనా మన పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా సేమ్ అదే విధంగా ఉంటారు. ఎక్కువ సంఖ్యలో కూడా అందరినీ కూడా లోపలికి అనుమతించరు హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్. అలాగే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ఊరేగింపులాగా వచ్చి జనానంతా వెంట వేసుకొని నేరుగా హాస్పిటల్లో రోగుల వద్దకు వెళ్ళకూడదనేసి కూడా అక్కడ చెప్పడం జరిగింది. ఒంటరిగా వెళ్ళి రోగులను పరామర్శించి బయటకు వచ్చేయాలి అని కూడా చెప్పినా కానీ జగన్ అక్కడ ఫోటో సెషన్ పెట్టారని, మృతులు అలాగే క్షతగాత్రుల పట్ల బాధ కంటే చంద్రబాబు నాయుడు పైన అక్కసే ఆయన మాటల్లో ఎక్కువగా కనిపించిందంటూ ఉన్నారు కూటమి నేతలు, అలాగే ముఖ్యంగా టీడీపీ నేతలు కూడా. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఎప్పట్లాగానే అభిమానులు ఎగబడ్డారు. ఎందుకంటే ఈయన రెండు రకాలుగా, ఒకటేంటంటే సినిమా హీరోగాను సెలబ్రిటీ, మరో రకంగా డిప్యూటీ సీఎం అయ్యారు కాబట్టి ఆ రకంగా కూడా అటు జనసేన అభిమానులు కార్యకర్తలు వాళ్ళు కూడా వచ్చారు. ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు చూడడానికి, అంటే ఆయన చూడడానికి అభిమానులు పెద్ద సంఖ్యలో కూడా విచ్చేశారనమాట. అంటే పార్టీలతో లేదా అభిమాన హీరో అనే సంబంధం లేకపోయినా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కాకపోయినా సరే ఆయన చూడడానికి అభిమానులు చాలామంది అయితే ఎగబడ్డారు. ఎక్కువగా అభిమానులు అయితే విచ్చేశారు. అయితే నినాదాలు కూడా చేశారు జనసేన అధినేత, జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేతలు. అలాగే పవన్ కళ్యాణ్ గారిని హీరోగా అభిమానించేటువంటి అభిమానులు కూడా ఆయన వస్తే నినాదాలు చేశారు. కానీ పవన్ కళ్యాణ్ ఇక్కడ జగన్ లాగా సంతోషించలేదు. ఎందుకు? పోలీసుల చేతిలో ఉన్నటువంటి మైక్ తీసుకొని ఇది ఆనందించే సమయమా లేదా ఏడ్చే సమయమా, మీకు ఎవరికైనా ఆ బాధ అనిపించట్లేదా? అంటే మీరు ఇక్కడికి వచ్చి జై పవర్ స్టార్, జై జనసేన అంటూ నినాదాలు చేస్తూ ఉంటే, వాళ్ళు సంబరాల్లాగా చేసుకుంటే అభిమాన హీరోని చూసినటువంటి ఆనందం వాళ్ళలో ఉన్నప్పుడు కూడా ఇది ఆనందించే సమయమా లేదా ఏడ్చే సమయమా, మీకు ఎవరికి బాధ అనిపించట్లేదా అంటూ కూడా అభిమానులపైన తీవ్రంగా ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేశారు. తక్షణం అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని, అందరూ పోలీసులకు సహకరించాలని కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు గట్టిగానే హెచ్చరించారు. ఈ ఒక్కటి చాలు అంటున్నారు జనసేన నాయకులు, జనసేన అభిమానులు. ఎందుకంటే ఇక్కడ జగన్కి పవన్కి మధ్య తేడా చెప్పడానికి ఈ ఒక్కటి చాలు అంటున్నారు. ఎందుకంటే ఈయన అభిమానులను వచ్చిన వాళ్ళందరినీ కూడా పోలీసుల సహాయంతో మీరు పోలీసులకు సహకరించండి, ఇక్కడి నుండి వెళ్ళిపోండి, ఇది బాధపడాల్సినటువంటి విషయం అయితే మీరు ఇక్కడికి వచ్చి ఇలా చేయడం సరికాదు అంటూ కూడా అభిమానులపైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అలా చేయలేదు. సెల్ఫీలు దిగారు, వచ్చిన వారందరికీ కూడా గుంపులుగా వచ్చారంటూ కూడా అంటున్నారు జనసేనకు సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ కూడా ఆ విధంగా అంటున్నారు. అయితే ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా
హాస్పిటల్లోకి వెళ్ళినప్పుడు తమ వెంట ఎవరు రావడానికి వీల్లేదంటూ కూడా ఖరాఖండిగా చెప్పేశారు. ఒకే ఒక మీడియా ప్రతినిధిని ఒకరిద్దరిని వెంట వేసుకొని అందరూ మొహాలను మాస్కులు ధరించి క్షతగాత్రులను పరామర్శించడానికి వెళ్ళారు. అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పద్ధతికి హుందాగా వ్యవహరించగా జగన్ చౌకబారు రాజకీయాలు చేశారంటూ కూడా పవన్ కళ్యాణ్ తన అభిమానులకు చెప్పింది. జగన్ కూడా చెప్పింది వింటే ఇక్కడ అంటే అభిమానులకి ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో అదే తరహాలో జగన్ కూడా తన అభిమానులకి పార్టీ కార్యకర్తలకు చెప్పు ఉంటే బాగుండేది అనేసి కూడా మనం చెప్పుకోవచ్చు. జగనన్న ఇట్లా చిన్న చిన్న తప్పులే మీకు పెద్ద పెద్ద నష్టాన్ని చేకూరుస్తాయి. ఇకనైనా సరే ఇటువంటి వాటి నుండి కూడా మీరు కొంత నేర్చుకొని ఈ రకంగా మీరు ముందుకు వెళ్ళాలి. రానున్న రోజుల్లో ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. ప్రజలకు మేలు చేసేటువంటివి కూటమి ప్రభుత్వానికి ఎందుకు ఓటు వేశారు ప్రజలు అనే దాన్ని కూడా మీరు ఒకసారి గుర్తుంచుకొని ఆ రకంగా ప్రజలకు మేలు చేసే విధంగా కూడా మీ యొక్క పథకాలు, మీ యొక్క పనితీరు ప్రజల దగ్గర మెప్పు పొందే విధంగా మీ యొక్క ప్రవర్తన ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం. చూద్దాం ఏం జరుగుతుంది ఏమని కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ తేడా నిజంగా మీరు గమనించారా లేదా అనే దానికి సంబంధించి కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే పవన్ కళ్యాణ్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మరిన్ని వీడియోల కోసం ఆ తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.